పాప చనిపోయిందండి. ఇంకో పాప ఉందండి. ఏమైందండి పాపకి? అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ అండి. మే 27వ తారీఖుకి మా మిసెస్ కి ఇమీడియట్ గా కడుపులో పెయిన్ రావడం. మీదేమో జస్ట్ మీకు 1 వీక్ ముందే 16వ తారీఖు 17వ తారీఖు మీకు చూశాను వీడియో. ఓకే. అందుకని చెప్పేసి దీన్ని ఇమీడియట్ గా చేద్దాంలోపు 29కి అమ్మాయి చనిపోయిందండి. ఇప్పటివరకు చేసిన వీడియోస్లో కూడా, సుమన్ టీవీలో చేసిన వీడియోస్లో కూడా ఎన్నిట్లో కూడా మనం చెప్పి ఉన్నాం ఏమని, ఆగ్నేయంలో దోషభూరితాలు ఉంటే, ఆగ్నేయంలో వాస్తు దోషాలు ఉంటే, ఎస్పెషల్లీ ఆ ఇంటి యజమానురాలి మీద లేకపోతే ఆ ఇంట్లో ఉన్న లేడీస్ మీద కత్తి పడుతుంది అని అంటే సర్జరీస్ జరుగుతాయి, ఆపరేషన్ జరుగుతాయి, ఇబ్బందులు వస్తాయి అనేది ఛాలెంజ్ చేసి చూపిస్తూ ఉంటాను. చూడండి, ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పేసి. రీసెంట్గా మనకు ఒక క్లయింట్ ఉన్నారు, గుంటూరు నుంచి కాల్ చేశారు. గుంటూరు పక్కల ఒక ఊరు. అక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఆగ్నేయంలో వాష్రూమ్ ఉన్నందుక ఆ ఇంట్లో ఇద్దరిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఒకటి కూతురు, రెండవది తన భార్య. రెండు కూడా క్యాన్సర్లు కావడం గమనార్హం. ఫస్ట్ భార్యకు ఇక్కడ గర్భసంచి క్యాన్సర్ అనేది రావడం, అంటే క్యాన్సర్ ఆఫ్ సర్విక్స్ అనేది రావడం, స్టేజ్ 3లో వాళ్ళు కనుగొనడం. దాన్ని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాదాపుగా కూతురికి భార్యకు ఇద్దరు కలిపి తను ₹1 కోటి ఖర్చు పెట్టాడు ట్రీట్మెంట్కి, ఇద్దరు మిగలలేదు. సో ఇది దోషపూరితము, ఇది ఇబ్బందికరము అనేది ఎప్పుడు తెలుసుకున్నారు అని అంటే ఇబ్బంది పడిన తర్వాత. సో వాస్తు అనేది మనం చెప్తూ ఉంటాం, చాలా వరకు చెప్తూ ఉంటాం. అక్కడ చెబితే ఇక్కడ జరుగుతుంటుంది, ఇక్కడ నిరూపణ అయినప్పుడు అక్కడ మనం చెప్పింది చూస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటనంటే ఎప్పుడు కూడా లైట్గా తీసుకోమాకండి, దాన్ని కొంచెం ఆలోచించండి, డెప్త్గా దాన్ని చూడండి. కాబట్టి ₹1 కోటి ఖర్చు పెట్టుకున్న 2 ప్రాణాలను నిలబెట్టుకోలేకపోవడం చూడండి, దాని వాస్తువును మనం సరి చేసుకోవడము అనేది చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఆగ్నేయంలో వాష్రూమ్ ఉండడం, చాలా వరకు వీడియోస్లో నేను చెప్తూ ఉన్నాను, ఆనుకొని కట్టడం కానీ చేయడం కానీ. సో ఇలాగా ఎన్నో రకాలైనటువంటి కేసులు మనం చూస్తూ ఉన్నాం. అవి మనకు నిరూపణ అవుతూ ఉన్నాయి అని అంటే చెప్తూ ఉన్నాయి. ఇంకొక కేసు గురించి చెప్తాను. ఇక్కడ జనగాం దగ్గర ఇంకో క్లయింటు, పక్క ఇంటి వాళ్ళు వీళ్ళ ఆగ్నేయంకు తీసుకొచ్చేసి టాయిలెట్, అంటే వీళ్ళు కాంపౌండ్ కట్టుకోలేదు ఇంటికి, ఆగ్నేయంలో వేరే వాళ్ళు వచ్చేసి వాష్రూమ్ వీళ్ళకి ఆనుకొని పెట్టేశారు. కాంపౌండ్ లేనప్పుడు ఎవరైనా తగిలించి కట్టించేస్తారు. అక్కడ ఇద్దరు ఎంప్లాయీసే, ఇద్దరు టీచర్లే, ఇద్దరికి ఒక్కొక్కరికి 1,50,000 జీతం, నెలకు 3 లక్షల జీతం వస్తుంది. ఆ ఇళ్ళాలకి వచ్చిన సమస్య ఏంటి నేను చెప్పాను, ఆగ్నేయంలో వాష్రూమ్ ఉన్నప్పుడు లేడీస్కి ప్రాబ్లం వస్తుంది. 15 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేదు, పడుకొని ఉండాలి. బ్యాక్ పెయిన్, L4 L5 కంప్లీట్గా డిస్క్ ఇది. అది వాళ్ళు వీడియోస్ చూసి ఇలాగ ఇబ్బంది ఉందని చెప్పేసి విజిట్కి పిలిపించుకొని చూశాక, మొత్తము రెమెడీస్ ఇచ్చాక, ఇంటిని మొత్తం ఎనర్జిటైజ్ చేశాక, నెగిటివ్ ఎనర్జీ అంతా తీసి కొన్ని టెక్నిక్స్ వాడి అంతా స్కాన్ చేసుకొని చూసుకుని అన్నీ రెమెడీ చేశాక ఇప్పుడు 3 గంటల వరకు పని చేసుకుంటూ ఉంది. అసలు జాబ్ వదిలేద్దాం, 1,50,000 జీతం వచ్చేదాన్ని కూడా వదిలేసి ఇంకా బెడ్కే పరిమితం అవ్వాల్సిన వాళ్ళు ఎప్పుడైతే మొత్తం వాష్రూమ్ తీసేసి కాంపౌండ్ కట్టేసి వీళ్ళ సపరేట్ చేసేసి దాన్ని స్పేస్ సర్జరీ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంటుంది, దాంతో దాన్ని రెమెడీ చేయడం ద్వారా ఆమె ఆరోగ్యవంతురాలు అవ్వడం, డాక్టర్ ఆశ్చర్యపోవడం అనేది ఇప్పుడు వంతయింది. ఏం చేశారు మీరు? ఎందుకంటే 2 ఇయర్స్ టైం పడుతుందని చెప్పారు. 6 మంత్స్ లోపల 3 అవర్స్ లేచి వర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది, జాబ్కి వెళ్ళడం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా ఎనర్జీనే. ఆ ఎనర్జీలో ఇంట్లో ఉన్నటువంటి 16 జోన్స్ కూడా ఎనర్జీనే. ఆ ఎనర్జీ ఒక్కొక్క జోన్కు ఏది పనిచేస్తుంది, అక్కడ ఉన్నటువంటి డిఫెక్ట్ మనకు అదే రకంగా పెరిగినా తగ్గినా, వాష్రూమ్స్ వచ్చినా, దాంట్లో సమస్యలున్నా, ఆడ నెగిటివిటీ పెరిగినా ఏమొస్తుంది మనకు? అక్కడ నెగిటివిటీ అనేది రావడం, అది అక్కడ ఉన్నటువంటి పర్సన్ మీద ఎఫెక్ట్ చూడడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క జోన్కు ఒక్కొక్క పర్సన్ హెల్త్ కూడా ఉంటుంది. నైరుతిలో డిఫెక్ట్స్ వస్తే ఆ ఇంటి ఓనర్ మీద పడుతుంది, ఓనర్ యొక్క ఆయుష్ మీద పడుతుంది, ఓనర్కు మృత్యుఘోష తీసుకొని వస్తుంది. అదే ఆగ్నేయంలో ఉందనుకోండి, యజమానురాలి మీద పడుతుంది, ఓనర్ యొక్క భార్య మీద పడుతుంది. కంపల్సరీగా ఒక సర్జరీ పడుతుందని చెప్పాయి. థైరాయిడ్ కావచ్చు, గర్భసంచిది కావచ్చు, ఇంకా సివియారిటీ ఉంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ రకమైనటువంటి కేసులు చూడవచ్చు అన్నట్టు.
కాబట్టి ఏదైనా కానీ కట్టే ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది ద బెస్ట్ థింగ్. కాబట్టి ముందే సైట్ చూయించుకొని దాన్ని కట్టడం. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇంట్లో వాష్రూమ్లు పెడతారు, బాత్రూమ్స్, తర్వాత బెడ్రూమ్స్, కిచెన్, పూజా రూము, డోర్స్ ఇవన్నీ పెడతారు. ఆ పెట్టేటివే కరెక్ట్ పద్ధతిలో పెడితే, ఆ పెట్టేది రైట్ పొజిషన్లో పెడితే అవి మనకు ప్రాస్పరిటీని తీసుకొస్తాయి. ఆ పెట్టేది రాంగ్ పొజిషన్లో పెడితే మన దగ్గర ఉన్నటువంటి సంతోషాన్ని తీసుకెళ్తుంది. అలాగే కొన్ని విషాదకరమైన సంఘటనలను తీసుకొని వస్తాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు చేసేటివి ఒక జోన్స్ చెక్ చేసుకుని ఎన్ని ఇండ్లు డిగ్రీలు ఉందో చూసుకుని దాటి ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే అదే ఇల్లు స్వర్గం ఉంటుంది. అలాగే ఇది కట్టాలి అనుకున్న వాళ్ళకి, మరి కట్టిన వాళ్ళు ఏం చేయాలి? 2 ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఓన్ హౌస్ అయితే కంపల్సరీగా దాన్ని మార్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ ఈస్ట్లో వాష్రూమ్ ఉందని అనుకున్నాం, దాన్ని డిమాలిష్ చేయడం. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో కానీ వాష్రూమ్ ఉంటే దానికి రెమెడీసే పనిచేయవు. ఆ ఇంటికి వాస్తు రెమెడీస్ పెట్టినా కూడా పనిచేయవు. అని అంటే రోగికి మందులే పనిచేయవు, ఇంకా రోగి ఎలా బయటపడతాడు? కాబట్టి నార్త్ ఈస్ట్కి అసలు రెమెడీసే పనిచేయవు, గుర్తుపెట్టుకుని. అందుకే నార్త్ ఈస్ట్ వరస్ట్ కండిషన్ ఉంటుంది. సో ఈ రకంగా సౌత్ ఈస్ట్కు చూసుకోవడం అన్నట్టు. సో ఇది చేంజ్ చేసుకోవడం. సౌత్ వెస్ట్లో కానీ WNW వెస్ట్ నార్త్ వెస్ట్లో కానీ వాష్రూమ్ ఉండేలా చూసుకోవడం, ఇది ద బెస్ట్ అన్నట్టు. ఇక రెండవ మెథడ్, లేదు మీరు రెంటెడ్ ఉన్నారు, ఓనర్స్ అయితే పర్మనెంట్ చేంజ్ చేసేసుకుంటారు. సో రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే దాన్ని రెమెడీ చేసుకోవడం. స్పేస్ సర్జరీ టెక్నిక్ అనే ఒక టెక్నిక్తో మనము అక్కడ భూదేవి అనే ఒక రెమెడీని ఇన్స్టాల్ చేస్తాం. ఇది ఆ కమోడ్ యొక్క నెగిటివిటీని మన ఆరోగ్యం మీద పడకుండా చేస్తుంది. కాబట్టి ఇది చాలామందికి కొంచెం విన్నప్పుడు చాలా రకంగా అనిపించేది అన్నట్టు. అదేంటి రెమెడీస్ చేస్తే వర్క్ అవుతుందా, అది మనకు రాకుండా ఉంటుందండి? 100%. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారండి? అందరూ మాస్కులు వేసుకున్నారు. ఎందుకు వాడారు మాస్క్? ఎదుటి మనిషికి కరోనా ఉంటే మనకు రాకుండా ఏం చేస్తుంది మాస్క్? ఒక నిరోధంగా అడ్డంగా నిలబడి ఉంది, ఒక బ్యారియర్ని క్రియేట్ చేసింది అడ్డంకి. అలాగే ఈ రెమెడీస్ కూడా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన శరీరం మీద పడకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాస్పరిటీ, సంతోషాలను, అక్కడ ఉన్నటువంటి లక్ అండ్ ప్రాస్పరిటీని దెబ్బతినకుండా ఆపుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మాస్క్తో ఎలాగైతే 2 ఉపయోగాలు ఉంటాయి, మనది ఇబ్బంది వేరే వాళ్ళకి రాదు, వేరే వాళ్ళకు ఉన్నది మనకు రాదు. అలాగే స్పేస్ సర్జరీ టెక్నిక్తో కూడా ఇదే బెనిఫిట్స్ వస్తాయి. సో ఏంటి, రెంటెడ్ హౌసెస్కు చేసుకోవచ్చు. ఓన్ హౌస్ అయితే పర్మనెంట్ చేసుకోవాలి. రెంటెడ్ హౌసెస్కి ఏముంది, అక్కడ ఏ మెటల్ వస్తుంది, ప్రాపర్గా వచ్చిన మెటల్స్ కానీ, కలర్స్ కానీ, స్ట్రిప్స్ కానీ, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి క్యాప్ షాట్స్ కానీ, భూదేవి కానీ అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అంతకుముందు మనం ఇల్లు స్కాన్ చేయించుకోవాల్సి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఉందనేది చూసుకొని అది పెట్టాక పాజిటివ్ అని మనం సైంటిఫిక్గా ప్రూఫ్ చేసుకున్న తర్వాత రెమెడీ చేసుకుంటే ఇది 100కు 200% పనిచేస్తుంది. అప్పుడే మీరు ఆ ఎనర్జీస్ ఫీల్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ చేస్తే ఇటు రిజల్ట్ మీకే తెలిసిపోతుంది. కాబట్టి రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. కాబట్టి ఇది పక్కా 100% సైంటిఫిక్. కాబట్టి మీరు ఈ రిజల్ట్స్ను మీరు అప్లై చేయండి. కాబట్టి వాస్తులో ఉన్న దోషాలను సరి చేసుకోండి. సొంత ఇళ్ళు అయితే ఏం చేయాలో చెప్పాను, బాడుగ ఇళ్ళు అయితే, రెంటెడ్ ఇళ్ళు అయితే ఏం చేయాలో చెప్పాను. కాబట్టి దానికి అనుగుణంగా పర్మనెంట్ సొల్యూషన్ మీరు చూసుకోండి. సో మీకు నా క్లయింట్ యొక్క ఒక వాయిస్ మీకు వినిపించడం అనేది జరుగుతుంది. నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఇది వినిపించడం ఏంటనంటే చాలామంది మొండిగా ప్రవర్తిస్తారు, ఏముంది అని చెప్పేసి కొట్టి పారేస్తారు. కాబట్టి అది మీరు బాధపడకూడదు. ఒకరు ఉన్నాక ఇంకా కొంతమంది మన అమ్మలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, మన ఆడపడుచులు కావచ్చు, వాళ్ళని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వినిపిస్తున్నాం తప్ప వేరేది కాదు. సో దయచేసి ఇది ఒక్కసారి వింటే మనకు అర్థమవుతుంది అన్నట్టు. సో ఏంటి యాక్చువల్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది ఎంత వరస్ట్గా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. పాప చనిపోయిందండి, ఇంకో పాప ఉందండి. ఏమైందండి పాపకి? అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ అండి. మే 27వ తారీఖుకి మా మిసెస్కి ఇమీడియట్ గా కడుపులో పెయిన్ రావడం. మీదేమో జస్ట్ మీకు 1 వీక్ ముందే 16వ తారీఖు 17వ తారీఖు మీకు చూసాను వీడియో. ఓకే. అందుకని చెప్పేసి దీన్ని ఇమీడియట్ గా చేస్తాను లోపు 29కి అమ్మాయి చనిపోయిందండి.